హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. పవన్ కళ్యాణ్ ఈయన సినీ పరిశ్రమలో పెద్ద స్టారు. కాకపోతే 2014 జస్ట్ ఎలక్షన్‌కి ముందల పార్టీ పెట్టాడు. అప్పుడు ఆయనకి అంత టైం లేక జస్ట్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపాడు. అక్కడ గెలిచారు. తర్వాత క్రమేపీ వాళ్ళతో విభేదించాడు. వాళ్ళ మీదనే పోరాడాడు. వాళ్ళతో పాటు వైఎస్ఆర్ పార్టీతో కూడా పోరాడాడు. తర్వాత సింగిల్గా పోటీ చేశాడు. 2 చోట్ల పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. 2 చోట్ల ఓడిపోయాడు. మళ్ళీ 19 తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద విపరీతంగా పోరాడాడు. కూటమి కట్టడంలో కీలకంగా వ్యవహరించాడు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిచాడు. ఉప ముఖ్యమంత్రి పదవిని పొందాడు. ఏంది దాంతోపాటు అటవీ రాజశాఖ, పంచాయతీ రాజశాఖ ఇట్లాంటి ఒక 2 శాఖలు కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇది ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రస్థానం. ఎవరికైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల యొక్క యాక్సెప్టెన్స్ ఈజీగా వస్తుందండి. ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయన్నమాట మనం వాయిస్ వినిపించడానికి. దానికి తోడు ఆయన కాస్త ఏంది మంచి ఆవేశంతో మాట్లాడుతుంటాడు. యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో యూత్లో కూడా బాగా అభిమానులు ఉన్నారు. దానికి తోడు వాళ్ళ సామాజిక వర్గం కూడా చాలా గణనీయంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఇష్యూ మీద ఆయన వాయిస్ బలంగా ఉండేది. సో జనాల్లో బాగా చొచ్చుకుపోయాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధికారంలోకి వచ్చాక జనాల యాక్సెప్టెన్స్ అనేది అంత ఆషామాషిగా ఉండదన్నమాట. సో మరి ఆయన ఈ 2025లో ఆయన యాక్సెప్టెన్స్, జనాల నుంచి యాక్సెప్టెన్స్ ఎలా ఉందో, మొత్తం అసలు ఆయన యొక్క గ్రాఫ్ ఎలా ఉందో మనం తెలుసుకునే ముందుల మన వ్యూవర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఆయన అంటే విపరీతమైన యాక్సెప్టెన్స్ ఉందని నేను చెప్పను, కానీ మెరుపులు ఉన్నాయి, అట్నే మరకలు ఉన్నాయి. కాబట్టి జనాల నుంచి యాక్సెప్టెన్స్ అయితే బాగానే ఉంది పవన్ కళ్యాణ్కి ఒక నాయకుడిగా. అది కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకో ఈ ఇయర్ మొత్తం ఒక సనాతని అని బలమైన ముద్ర అయితే వేసుకున్నాడు. దానికి కారణాలు ఏమిటి అంటే మనం జస్ట్ సింహాచలంలో గోడ కూలినప్పుడు అయితేనేమి, తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగి జనాలు చనిపోయినప్పుడైతేనేమి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. వాటి యొక్క మంచిగా ఒక సనాతనిగా బలమైన ముద్ర వేసుకున్నాడు ఆ ఘటనలు వాడుకొని. ఇంకా అదేనే కాదు, ఏది అవకాశం వచ్చినప్పుడల్లా సనాతనిగా బలమైన వాయిస్ వినిపించాడు. అది కాకుండా నేను ఇంతకుముందే చెప్పాను, ఎస్సీ ఎస్టీలు కాస్త జగన్ నుంచి దూరం జరుగుతున్నారేమోనో అని. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ వల్లే. పవన్ కళ్యాణ్ ఎస్సీ ఎస్టీలని ఆదుకోవడంలో కొంచెం ముందున్నాడు. ఆ ఏజెన్సీ ఏరియాలలో కానీ ఇంకా ఎక్కడ ఇతరత్ర ఏరియాలలో ఆ విధంగా అయితే వాళ్ళకి సౌకర్యాలు, రోడ్లు వేయటం, మౌలిక వసతులు కల్పించటం, ఇంకా వాళ్ళకి ఏమన్నా ఉంటే జస్ట్ కాస్త గుండెలలో చొచ్చుకుపోయే పనులు ఏమైనా ఉంటే చేయటం, ఇట్లాంటి వాటి వల్ల ఎస్సీ ఎస్టీలు ఓటు బ్యాంకు కూడా కొంచెం పెంచుకున్నాడు. అంటే ఒక రకమైన పేదల పక్షపాతిగా కొద్దిగా తయారయ్యాడు. ఇంకా అది పోతే కూటమిని మనం ఓకే, ఆ వైఎస్ఆర్ పార్టీ ఏమనుకుంటుంది, కూటమి చీలిపోద్ది, ఖచ్చితంగా చీలిపోద్ది అని మెయిన్గా దాని మీద అయితే ఆశ పెట్టుకుని ఉంది నెక్స్ట్ ఎలక్షన్కి. కానీ ఆయన కింద క్యాడర్లో ఎన్ని లెక్కలొక్కలు ఉన్నా 15 ఏళ్ళు మేము ఖచ్చితంగా కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మేము ఖచ్చితంగా కలిసి ఉంటామని కూటమిలో అందరికంటే బలంగా మాట్లాడుతుంది ఆయనేనమాట. సో కూటమిని సమన్వయపరచడంలో కూడా ఒక రకంగా కీలకంగా ఉన్నాడు. సో ఆ రకంగా కూడా జనాల నుంచి కాస్త యాక్సెప్టెన్స్ ఉంది. ఇంకా చూసుకుంటే ఆయన శాఖలలో పంచాయతీ రాజ్ శాఖ, ఇంకా అటవీ శాఖలో కూడా చెట్లు పెంచటము, లేకపోతే గ్రామీణ రూరల్ ఏరియాలలో రోడ్లు వేయించడము, కాస్త నిధులు ఇచ్చడం, కాస్త ఈ మధ్య కూడా చూసాం పంచాయతీ రాజ్ శాఖ ఎక్కడో అట్టడుగు నుంచి పైకి వచ్చిందని ర్యాంకులలో. ఈ రకం కూడా కాస్త పర్వాలేదు, బాగానే పనిచేశాడు. ఇంకా ఇవి ఓవరాల్గా ఇవే కాకుండా కాస్త వివాదాలు ఉన్నాయి, కాస్త మరకలు ఉన్నాయి. ఏ నాయకుడికన్నా ఉండే ఎక్కువ వివాదాల జోలికి పోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఎదిగే అవకాశం అయితే ఇంకా ఉంది ఫ్యూచర్లో. 2025 సంవత్సరం మాత్రం మనకి ఒక మంచి సంవత్సరంగా నిలబడిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.